హాయ్ అండి. మనం పోయిన వారం మీకు చెప్పా కదండి, అస్సాం మిజోరాం ప్రాంతం నుంచి మనకి కంప్లీట్గా బ్యాంబూ వాటర్ బాటిల్స్ వచ్చినాయండి. ఇవి అక్కడ ఆదివాసీ తెగల వారు, గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళు కొండల అడవిలోకి వెళ్ళి న్యాచురల్గా బ్యాంబూని సేకరించి దాన్ని ఈ విధంగా తీసుకొచ్చి దాన్ని స్మూత్ ఫినిష్ చేసి ఇలా క్యాప్స్ చేస్తారండి. జనరల్గా మనం చూస్తున్న బ్యాంబూ బాటిల్స్లో ఏంటంటే చాలా రకాల బ్యాంబూ బాటిల్స్లో మనకి లోపల ప్లాస్టిక్ క్యాప్స్ ఇస్తారండి. అట్లా కాకుండా ఈ క్యాప్ కూడా వీళ్ళు కంప్లీట్గా బ్యాంబూతోనే చేశారు. దీన్ని ఇలా లాక్ చేస్తే సీల్ అయిపోయేలా పెట్టారండి. ఇవి మనకి ఇవాళ స్టాక్స్ వచ్చినాయండి. దగ్గర ఆల్మోస్ట్ ఒక 50 బాటిల్స్ వాటర్ మీద వచ్చినాయండి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇందులో వాటర్ పోయడం వల్ల ఏంటంటే చల్లగా స్టాండర్డ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందండి వాటర్కి. సో చాలా అంటే ఆదివాసీ తెగల వారు కూడా ఎక్కువ దీన్నే వాడతారండి. ఇంకోటి ఆల్టర్నేట్ దీంతో పాటు ఇంకో వాడేది ఏంటంటే ఎండిపోయిన సొరకాయని కూడా అడ్డంగా కట్ చేసి ఒక బౌల్స్ లాగా, అలాగే సొరకాయని కూడా వాళ్ళు ఎండబెట్టేసి ముదిరిపోయిన సొరకాయని వాటర్ బాటిల్లా వాడతారు. సో అవి నెక్స్ట్ నేను తెప్పించబోతున్నాను. ప్రజెంట్ అయితే ఈ బాటిల్స్ మనకి స్టాక్ రెడీగా ఉన్నాయండి. వివరాలకు కాంటాక్ట్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు కింద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ 50 పీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే ఇది ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఒకసారి నేను వాటర్ కూడా పోసానండి. యాక్చువల్గా ఇందులో ఇప్పుడు వాటర్ పోసానండి, నేను మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈ ప్లేట్లో ఆల్రెడీ వాటర్ పోసాను, బాటిల్ ఓకేనా. ఇప్పుడు ఇందులో చూడండి వాటర్ పోస్తున్నాను మీకు ఆల్రెడీ. ఇదిగోండి చల్లగా కూడా ఉన్నాయండి వాటర్, చేతి మీద తుంపర్లు పడుతుంటే అర్థమవుతున్నాయి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో క్యాప్ని మళ్ళీ ఇలా దీన్ని పెట్టేయటమే, సింపుల్.